ఆపరేషన్ వాలంటైన్ అటాక్ కిక్ ఇచ్చేలా ఉంది. మార్చ్ నెల బాక్స్ ఆఫీస్లో బోని బానే ఉండేలా ఉంది. అయితే వచ్చే నెలంతా మీడియం రేంజ్ మూవీల సందడే కనిపించేలా ఉంది. ఆల్మోస్ట్ డజన్ మూవీల్లో 90% సక్సెస్ని మినిమం గ్యారంటీగా మార్చేసుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే వేసవికి వసూళ్ల వెల్కమ్ సాధ్యమేనా? టేక్ ఎ లుక్. ఆపరేషన్ వాలంటైన్ మార్చి 1కి రాబోతోంది. టీజర్, ట్రైలర్, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ ప్రమోషన్ కూడా సినిమాకి ప్లస్ అయింది. అయితే మార్చి 1కి వస్తున్న ఈ సినిమాతో భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ పోటీ పడటం ఫైనల్ అయింది. 40 కోట్ల బడ్జెట్ తో ఆపరేషన్ వాలంటైన్ వస్తుంటే 18 కోట్ల బడ్జెట్ తో భూతద్దం భాస్కర్ నారాయణ తెరకెక్కింది. ఇక 45 కోట్ల బడ్జెట్ తో గోపీచంద్ మూవీ భీమా తెరకెక్కింది. మార్చి 8కి ఈ సినిమా రాబోతోంది. మార్చి నెలలో ఎక్కువగా 25 నుంచి 40 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల సందడే కనిపించేలా ఉంది. విశ్వక్సేన్ చేసిన ఎక్స్పెరిమెంట్ గామి కూడా మార్చి 8న రాబోతోంది. వేసవికి వసూళ్ల వెల్కమ్ గట్టిగానే ఉండేలా ఉంది. ఇక తంత్ర నుంచి అల్లరి నరేష్, ఆ ఒకటి అడుక్కు వరకు హర్రర్, థ్రిల్లర్, కామెడీ, ప్యారడీ ఇలా డజన్కి పైనే జానర్లతో మార్చి నెలంటేనే మ్యాజికల్ మంత్ గా మారింది. శ్రీ విష్ణు, ఓం భీమ్ బుష్ అంటూ అందరి అటెన్షన్ ని లాక్కుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి చేసిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మార్చ్ 29న రాబోతోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కొచ్చిన రెస్పాన్స్ చూస్తే హిట్ ముందే కన్ఫర్మ్ అయిపోతోంది. డీజే టిల్లు లాంటి హిట్ మూవీకి సీక్వెల్ గా వస్తుండటం, ప్రోమోలకు భారీ రెస్పాన్స్ రావటం చూస్తుంటే ఈ సినిమా సక్సెస్ మినిమం గ్యారంటీ అంటున్నారు. అసలు మార్చి నెలలో వచ్చే సినిమాలన్నింటికీ ఆల్మోస్ట్ సక్సెస్ మినిమం గ్యారంటీగానే కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చూస్తే ఆ మాటే నిజమయ్యేలా ఉంది.